ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ బా, ఎట్టున్నారు అందరూ? ఈరోజు నా ఫ్రెండ్ ఒకడు వేరే చోట సర్ప్రైజ్ చూపిస్తా అంటే నేను హడావిడిగా రెడీ అయిపోయి బండిలో స్టార్ట్ అయినా. చూద్దాం ఏం చూపిస్తాడో ఏమో. రోడ్డు పైన వచ్చి ఉండరా అన్నాడు నన్ను. చూద్దాం. రోడ్డు మీద వాడి కోసం వెయిట్ చేసి నేను కొంచెం వెయిట్ కూడా పెరిగాను, కానీ వాడైతే ఇంతవరకు రాలేదు. చూద్దాం ఎప్పుడు వస్తాడు. Approximately 10 hours later. అమ్మయ్య, నా ఫ్రెండ్ అయితే వచ్చేసినాడు. ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికో నాకు కూడా తెలియదు, సర్ప్రైజ్ అంట. భయ్యా ఎక్కడికి వెళ్తున్నాం భయ్యా చెప్పు. చెప్పను బ్రదర్. ఏమో చెప్పడం లేదు. నేనైతే ఆశతో ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సరే మేము వెళ్తాం, చూడండి వీడియో. ఇంకా పద అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. బద్దెల నుంచి తీసుకెళ్తున్నాడు మా వాడు. ఇప్పుడే బ్రిడ్జి కూడా క్రాస్ చేసాం. టైం అయితే ఎక్కువైతే నాకైతే ఆకలి భయంకరంగా వేస్తుంది. అప్పుడు నా ఫ్రెండ్ ఆకలేస్తుందన్న విషయం నా ఫ్రెండ్కి ఎలా తెలిసిందో తెలియదు, కానీ వెళ్తున్న రూట్లో నబీ ఆబాద్ అనే హోటల్ దగ్గర అయితే ఆపడం అయితే జరిగింది. ఆపి పదరా టిఫిన్ ఇద్దామంటే ముందు టీ తాగుదాం. ఈ అలవాటు మా వాడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ టిఫిన్ తినే ముందు టీ అయితే తాగుతాడు. ఇతనేనా మీ గ్యాంగ్లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నా ఫేమస్ కట్టెల పొయ్యి ఉంది. కట్టెల పొయ్యి మీద దోశలు అంటే సూపర్గా ఉంటాయి. కట్టెల పొయ్యి అంటే గుర్తుకొచ్చింది మన వీడియోకి 1K వచ్చాయి. దానికి మూల కారణం మా అన్న వలెన్న. అదిగో ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు, టీ తాగుతున్నాడు. చూడండి, వలెన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, జై వలెన్న అని. వేడిగా ఉన్న టీని చల్లార్చుకొని మరీ తాగుతున్న మా వలెన్న. టీ తాగగానే మేమందరం దోశ తిందాం అనుకున్నాం, కానీ వలెన్న అడిచారు ఏంట్రా ఎప్పుడు దోశలని. సో అందుకే నేను అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడడం మొదలు పెడతాను. కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ బిర్యానీ, కుష్కా, దోశ, ఇడ్లీ, పూరి, వడ, సాంబార్ చాలా ఉన్నాయి. నేనైతే ఇడ్లీ తినేస్తా. మా ఫ్రెండ్ ఏం చేస్తాడు? ఓ దొంగతనాన్ని అంటారు చోరీ. మా ఫ్రెండ్ తింటున్నాడు పూరి. సో నేను వలెన్న ఇడ్లీలు, మా ఫ్రెండ్ పూరీలు అయితే తిందాం. ఏ యాంగిల్ నుంచి తీసినా మాకు అస్సలు కెమెరా లైటింగ్ సరిపోవట్లేదు. అసలే మాది ఫోన్ రావట్లేదు, అందుకే మేము ఏం ఇడ్లీలు అయితే యావరేజ్గా ఉన్నాయి. అది బా హోటల్ పేరు ఇంకోసారి చూపిస్తాను చూడండి. నబీ ఆబాద్ హోటల్. ఇక్కడ బిర్యానీ, భోజనం, కుష్కాలు, చపాతీలు పొద్దున పూట కూడా ఉంటాయంట. చాలా స్పెషల్ కదా. ఏమో 2 ఇడ్లీలు అయితే తిన్నాను, ఏదో లైట్గా ఉన్నాయి. చెప్తాడు బిల్లు కడతాడు మావాడు. కట్టేసిన బ్రో, కట్టేసినా బిల్లు. యాడ పిలుచుకోబోతున్నావు నన్ను? సర్ప్రైజ్ ఇక్కడ కాదు, వెళ్ళాలి కదా. పదైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా చలో పద అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. నాకు చిన్న డౌటు, నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నానే మా వాడేమన్నా కిడ్నాప్ చేస్తున్నాడా ఏంది? రఫీ యాడి పిలుచుకోపోతున్నావు? రఫీ కడప దాటి వచ్చేసాం, మధ్యలో కూడా అయిపోయింది. మంచి ప్లేసే కదా. సరే పోదాం స్వామి, ఏదో చేస్తావు నువ్వు ఈరోజు. అలా పోతూ ఉండగా దారిలో నాకు ఆటో కనిపించింది. అది మామూలు ఆటో కాదు, ఐస్ క్రీమ్ ఆటో. అప్పుడు నేను అన్నాను, మామ ఇంత ఎండకు వెళ్తున్నాం కదా, ఐస్ క్రీమ్ తిని వెళ్దాంపా. అప్పుడు నా ఫ్రెండ్ బిల్లు కట్టావా అన్నాడు. సరే అన్నాను. అమ్మయ్య బండి అయితే దిగేశాను. ఆటో దగ్గరికి వెళ్ళి అన్న బిల్లు కట్టాల్సింది నేనే, కొన్ని చిన్నటువంటి ఇవ్వండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, బాబు మా దగ్గర స్టార్టింగ్ ఐస్ క్రీమే 40 రూపాయలు, కోన్ ఐస్ క్రీము. చిన్నట్టయితే ఏం లేవు. అప్పుడు కప్పులు ఏమైనా ఉన్నాయంటే, కప్పులు కాదు కప్పు ఐస్ క్రీమ్ ఏమైనా ఉన్నాయంటే అవి లేవంట. సరే ఇంకేం చేద్దాం, వలెన్నకు నేను చెప్పాను, అన్న బిల్లు ఎట్లన్నా అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు కట్టాలరా, మీ ఇద్దరు పొట్టాపొట్టిగా తినండి అని చెప్పారు. ఓకే ఇదేదో బాగానే ఉంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ ఒలింపిక్ కాంపిటీషన్స్ అయితే జరగబోతుంది అనమాట. అదేం లేదు, మన ఈ కోన్ ఐస్ క్రీమ్ ఎవరు ముందుగా తింటే వారికి కప్ ఐస్ ఫ్రీ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. కానీ బాబు త్వరగా. హలో బో, మన ఐస్ క్రీమ్ మనం తినేద్దామా? ఫయాజ్ బాషా ఐస్ క్రీమ్ ని బాగా చీకి నాకి తిన్నవాడు. DJ. కమాన్ త్వరగా. ఇంకా 5 సెకండ్స్ మిగిలాయి. 1 2 అంత ఫాస్టా? ఎవరు గెలిస్తే వాళ్ళే బిల్లు కట్టారా? ఇదే ట్విస్ట్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? టైమ్ అప్. నా ఫ్రెండ్ రఫీ గెలిచాడు కాబట్టి బిల్లు కూడా కట్టాలి. సో ఫైనల్లీ కేవలం 5 సెకండ్లలో కోన్ ఐస్ క్రీమ్ తిన్న రఫీ గెలిచాడు అనమాట. ఇప్పుడు బిల్లు మొత్తం రఫీనే కట్టాలని చెప్పేసి మనం రూల్స్ అయితే చేంజ్ చేశాము. మళ్ళీ ఫిట్టింగ్ ఏంటి?
కేవలం 5 సెకండ్లో నువ్వు కోన్ ఐస్ క్రీమ్ తినావు కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తే. ఇల్లు కట్టాలి కాబట్టి వాచిపోతారు ఇప్పుడు. వాచిపోతే గడియారం కొనుకోబ్బా. అలా నా ఫ్రెండ్ అతి తక్కువ సమయంలో ఐస్ క్రీమ్ తిన్నా కాబట్టి గిన్నిస్ బుక్ కాకపోయినా కనీసం ఫేస్బుక్ అయినా అయితే నెక్కిద్దాంటాను నేను. మనతో వాచా కోరుకుంటున్నాను. అమ్మయ్య ఏదో వచ్చేసి నా ఫ్రెండ్తోనే బిల్ అయితే కట్టించాను. అదో వాళ్ళని కూడా అతను ఐస్ క్రీమ్ కూడా తినేస్తున్నాడు. అన్న ఇంకా ఎంత దూరం అని నేను అడిగితే ఆయన చూపించినాడు. అదిగో అక్కడ ఉంది కదా కొండ, అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అలా పోతూ 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 ఉండగా మేము అక్కడ చోట ఏంది బరాఫీ సూపర్ ప్లేస్ చూపిస్తాను పట్టుకొని వచ్చినావు. చుట్టుపక్కల ఉంది కదా. ఏం సూపర్ ప్లేస్ ఆమె, అడవిలోకి వచ్చినాం మేము. ఎవరు నాయను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పులులు నెమళ్ళు అన్ని డైరెక్ట్ గానే తిరుగుతాయి ఇక్కడ. వారిని పాసుకులో కూర్చోరా సావి. ఆహా నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ రఫీ, చల్ల గాలి భలే ఉంది బయట. ఈ ప్లేస్ బాగుంది. సో అక్కడ కనబడుతుంది కదా, ఎక్కడ అదా అక్కడ ఉంది చూడండి, శ్రీ కాశీనాయన నిరంతర అన్నదాన ఆశ్రమం అని చెప్పేసి. ఆహా సో అక్కడైతే ఎప్పుడు నీకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎనీ టైం రాయకండి. ఆహా బాగానే ఉంది రఫీ. కొంచెం కూర్చుందాం చల్లగా. మళ్ళీ అలసిపోయినాం బా. చూసావా ఈ చెట్టు చూసినావా? ఎస్ ఏమో ఎన్నెలో ఈ చెట్టు బయట ఇది కానీ ఇడికి వస్తే తినేటి షాపింగ్ మాల్లో పట్టుకున్నట్టు ఇటు పట్టుకోకండి, భద్రంగా దాచిపెట్టుకోండి. పట్టుకుంటే పట్టుకెళ్ళిపోతాయి. అదైతే పక్కా. ఎవరో అట్టి పట్టించారు మొత్తం తినేద్దాం నా దోస్తు కానీ చేయకుండా. అరే మామ ఇంతేనా ఫ్రెండ్షిప్ నాకు చేయకుండా తింటున్నావు? సరేలే ఏదో నాకు టైం వస్తుందిరా. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్తూ 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 ఉంటే పైన ఇంకొక గుడి అయితే వస్తుంది. వామ్మో, చేతులు కళ్ళు కడుక్కొని అలా లోపలికి వెళ్ళాలి మనం. ఎవరు వీళ్ళు విచిత్రంగా ఉన్నారు. ఓయ్ నేను ఫన్నీ నా ఛానల్లో చూపిస్తా. సో అలా అయితే నేను వలన్ అయితే గుళ్ళో దర్శనానికి అయితే చేసుకున్నాము. నా ఫ్రెండ్ అయితే వెనకాలే ఆర్జీవీ లాగా కెమెరా పట్టుకొని వస్తున్నాడు. సో మేము ఎక్కడికి వచ్చామంటే నెల్లూరు జిల్లాలోని గుటిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఉంది. చాలా అడవిలోకి అయితే ఉండేది కానీ వెళ్ళాం. చాలా అద్భుతమైన ఈ గుడిని చూసి చాలా అలసిపోయాం. ఇంకా ఇడ్లీలు అయితే ఎప్పుడు అరిగిపోయాయి. సో ఇక్కడ అన్నదాన సత్రం ఉంటే ఇక్కడికి వచ్చి తిన్నాం అనేది స్టార్ట్ చేసాం. ఎందుకంటే మాకు అప్పటికే కొంచెం ఆకలి వేయడం స్టార్ట్ అయితే నేను శ్రీ కాశీనారాయణ నిరంతర అన్నదానం క్షేత్రం దగ్గరికి వెళ్ళి కొంచెం లైట్గా అన్నం పెట్టించుకొని తినేసాను. గుడి అనేది చాలా అడవిలోకి ఉందిరా బాబు అని నేను అనుకుంటే ఇక్కడ అన్నదానం చేయడం అనేది చాలా గ్రేట్. అసలు మళ్ళీ ఏం తెలుసా, అన్నంలో కూడా ఐటమ్స్ సాంబార్ కానివ్వండి, పప్పు, పచ్చడి, ఒక స్వీట్గా లడ్డు, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ గుడి యొక్క వీడియో, దాని యొక్క చరిత్ర మీరు తెలుసుకోవాలంటే ఎస్ఎంబి ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. నేను ఈ వీడియోకి కింద లింకులో కూడా ఆ వీడియో అనేది పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. సో అలాగా దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అందులోనే నా ఫ్రెండ్ రాజుపాల్యం అనే ఊర్లో కవ్వ చాలా ఫేమస్ రా అని చెప్పాడు. ఇది ఎక్కడంటే బద్వేల్ నుంచి కడపకు వెళ్ళే దారిలో రిటర్న్ వెళ్తున్నాం మేము. సో ఇక్కడ కవ్వ బాగుంటుందంటే నా ఫ్రెండ్ చెప్పాడు. ఎక్కడంటే స్టార్టింగ్లోనే మీకు హరి పాల కవ్వ సెంటర్ అనే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ హాఫ్ కేజీ వచ్చేసి 120, కేజీ వచ్చేసి 240. ఇక్కడ బాగుంటుందని చెప్తే ఫ్యామిలీ కోసం కూడా తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. ఇంకేముంది, వీడియో అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా సూపర్ ఏసీ.